ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీలో ఇంగ్లీష్ టాపిక్ చూద్దాం. ఈరోజు టాపిక్ ఈడియమ్స్, తెలుగులో శాస్త్రాలు అంటారు కదా, అవి ఈడియమ్స్. ఎస్ఎస్సి జీడీలో మాత్రం 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ పక్కా వస్తాయి. 2 క్వశ్చన్లు అయితే పక్కా వస్తాయి. చూద్దాం అవి ఏంటో. ఇంపార్టెంట్ ఒక 10 మాత్రం చూద్దాం. అందరు నోట్ చేసుకోండి, ఎగ్జామ్ పోయే ముందు చదువుకోండి. ఇవి ఈడియమ్స్ 4 మార్క్స్ పక్కా ఎస్ఎస్సి జీడీలో మాత్రం. ఫస్ట్ వన్ వచ్చేసి మిస్ ద బోట్. మిస్ ద బోట్ అంటే టు మిస్ ద ఆపర్చునిటీ. అంటే మనం ఏదైనా ఆపర్చునిటీ మిస్ అవుతాం కదా, దాన్ని ఈడియంలో మిస్ ద బోట్ అంటారు. క్వశ్చన్ అడగవచ్చు. ఎస్ఎస్సి జీడీలో ఒక లైన్ ఇచ్చి దాంట్లో అంటే దాని మీనింగ్ అడుగుతారు. అంటే ఒక వర్డ్ రూపంలో కానీ అట్లా మనకు ఆప్షన్స్ ఇస్తారు. దీని మీనింగ్ బట్టి మనం ఆప్షన్ పెట్టాలి. మిస్ ద బోట్ అంటే టు మిస్ ద ఆపర్చునిటీ. ఏదైనా మన ఏదైనా మిస్ అవుతాం కదా ఆపర్చునిటీ, వర్క్ కానీ ఏదైనా సంథింగ్ అట్లా ఆపర్చునిటీ మిస్ అవుతాం. మిస్ ద బోట్ అంటే టు మిస్ అండ్ ఆపర్చునిటీ. ఓకేనా. సెకండ్ది వచ్చేసి హ్యావ్ ఏ గుడ్ ప్లాన్. హ్యావ్ ఏ గుడ్ ప్లాన్ అంటే సక్సెస్ బట్ లిమిటెడ్ టైం. ఇప్పుడు మనము ఎట్లా అంటే సక్సెస్ వస్తుంది కానీ లిమిటెడ్ టైంలో వస్తుంది కదా, అంటే వెంటనే రాదు కదా. సో దాన్ని ఏమంటే హ్యావ్ ఏ గుడ్ ప్లాన్ అంటారు. చూసుకోండి, సక్సెస్ బట్ లిమిటెడ్ టైం. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే రివైల్ చేయడం, సీక్రెట్ అనేది రివైల్ చేయడం. ఎట్లా అంటే మనం ఏదైనా సీక్రెట్ మాట్లాడుకుంటే ఎదుటి వాళ్ళకి రివైల్ చేస్తాం కదా, సో దాన్ని స్పిల్ ద బీన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా షిఫ్ట్లలో అడిగారు, స్పిల్ ద బీన్స్ అని. దాన్ని మీనింగ్ వచ్చేసి రివైల్ ఏ సీక్రెట్, మన సీక్రెట్ రివైల్ చేస్తాం కదా, అది ఒకటి. ఓకే. నాలుగోది వచ్చేసి రన్ అవుట్ ఆఫ్ స్ట్రీమ్. రన్ అవుట్ ఆఫ్ స్ట్రీమ్ అంటే లాస్ ఎనర్జీ ఆర్ మోటివేషన్ అంటారు. రన్ అవుట్ ఆఫ్ స్ట్రీమ్ అంటే మనం ఏదైనా టాపిక్ గురించి మాట్లాడినప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ ఎనర్జీ లాస్ అవుతాం కదా, అప్పుడు రన్ అవుట్ ఆఫ్ స్ట్రీమ్ అనే వాటిని ఈడియంని యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఐదవది వచ్చేసి చేంజ్ ఆర్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్. చేంజ్ ఆర్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటే చేంజెస్ ప్లాన్స్. అంటే మనం ప్లాన్ చేంజ్ చేస్తాం కదా, ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ దేనికైనా ప్లాన్స్ వేసుకుంటాం కదా, టూర్కి కానీ అలా ఇలా వేసుకున్నప్పుడు మనం సడన్గా ప్లాన్ చేంజ్ చేస్తాం కదా, అప్పుడు చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటారు. దాని మీనింగ్ వచ్చేసి చేంజెస్ ప్లాన్స్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎస్ఎస్సి జీడీలో చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, చేంజ్ ఆర్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్. ఓకేనా. ఓకే. ఆరవ చూద్దాం. అండర్ ద వెదర్ అంటే అండర్ ద వెదర్ అంటే మీనింగ్ వచ్చేసి ఫీలింగ్ అన్వెల్. అంటే మనం అన్వెల్గా ఉంటాం కదా, సంథింగ్ ఫీవర్ వచ్చినప్పుడు, ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు, సో అండర్ ద వెదర్ అనే ఈడియంని యూజ్ చేస్తారు. అప్పుడు దాని మీనింగ్ వచ్చేసి ఫీలింగ్ అన్వెల్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మాత్రం ఎస్ఎస్సి జీడీలో పక్కా మరి ప్రతి ఒక్క షిఫ్ట్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏడవది వచ్చేసి సెవెంత్ వన్ వచ్చేసి ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే వేస్ట్ఫుల్ ఎఫర్ట్స్. ఏదైనా మన పని మీద ఎఫర్ట్స్ పెడతాం కదా, అది యూజ్లెస్ అవుతుంది కదా, సో దాని మీనింగ్ బట్టి ఫ్లాగింగ్ ఏ హార్స్ అంటారు. దాని మీనింగ్ వచ్చేసి వేస్ట్ఫుల్ ఎఫర్ట్స్. గుర్తుపెట్టుకో, ఏదైనా వర్క్ మీద మనం ఎఫర్ట్స్ పెడితే వేస్ట్ అయినప్పుడు దాన్ని ఫ్లాగింగ్ ఏ హెడ్ హార్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 8 వన్ వచ్చేసి మేడ్ వేవ్స్. మేడ్ వేవ్స్ అంటే డూయింగ్ డిస్టర్బ్. ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ సంథింగ్ ఏదైనా చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు కదా, దాంట్లో మేడ్ వేవ్స్ అని వాడు యూజ్ చేస్తారు. 9th వన్ వచ్చేసి ఈట్ హంబుల్ పై. ఈట్ హంబుల్ పై అంటే సారీ చెప్పడం. ఎవరికైనా ఏదైనా మనం మిస్టేక్ చేస్తే సారీ చెప్తాం కదా, సో దాని ప్లేస్లో మనము ఈడియం వచ్చేసి ఈటీఎం హంబుల్ పై వాడు యూజ్ చేస్తాము. దాని మీనింగ్ వచ్చేసి సారీ చెప్పడం. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎస్ఎస్సి జీడీలో మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు. గుర్తుపెట్టుకోండి, ఈట్ హంబుల్ పై అంటే సారీ చెప్పడం అనే వాడుకలో యూజ్ చేస్తారు. ఓకేనా. 10th వన్ వచ్చేసి అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే మీనింగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్. అంటే మనం వెరీ ఎక్స్పెన్సివ్ మీనింగ్లో అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అని యూజ్ చేస్తాం ఈడియము. గుర్తుపెట్టుకోండి. అలాగే 11th వచ్చేసి హిట్ ద శాక్ అంటే టు గో టు బెడ్ ఆర్ గో టు స్లీప్. మనము పడుకోవడానికి ముందు రెడీ అవుతాం కదా, సో దాని ప్లేస్లో హిట్ ద శాక్ అనే ఈడియం యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. అలాగే లాస్ట్ 12th వన్ వచ్చేసి బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ హర్ మౌత్. అంటే దీని మీనింగ్ వచ్చేసి బార్న్ ఇంటూ ఏ వెరీ రిచ్ ఫ్యామిలీ. అంటే పెట్టి పుట్టావు అని అంటారు కదా, అంటే దాని విషయంలో వాడతారు. బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ హర్ మౌత్.
దాని మీనింగ్ వచ్చేసి బార్న్ ఇన్ ఏ వెరీ రిచ్ ఫ్యామిలీ. ఇది ఈ ఈడియమ్స్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. వీలైతే నోట్స్ రాసుకోండి. ఎస్ఎస్సి జీడీలో పక్కా ఇందులోకి వెళ్ళి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో పీడిఎఫ్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెడతాను, చూసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.